వెల్కమ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఏస్ రత్నం. మీరు చూసిన స్టెమ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.5లోని 7th సమ్ చదువుతున్నాను చూడండి. ఇఫ్ 2.3 whole to the power of x is equal to 0.23 whole to the power of y is equal to 1000, then find the value of 1 by x and minus 1 by y అని అన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడు ఏంటి ఫైన్ చేయమన్నాడు? 1 by x minus 1 by y అంటే ఏంటో ఫైన్ చేయమన్నాడు. ఎంత వస్తుందో వాల్యూ ఎంత వస్తుందో చెప్పమన్నాడు. అలా వాల్యూ ఫైన్ చేయడానికి ఇక్కడ కండిషన్లు ఇచ్చాడు. ఏంటి? 2.3 whole to the power of x is equal to 1000 అంట. 0.23 whole to the power of y is equal to కూడా 1000 అంట. ఓకేనా? సో గివెన్ ఈ విధంగా రాస్తున్నాను. గివెన్ 2.3 whole to the power of x 0.23 whole to the power of y is equal to 1000. ఇది ఇచ్చింది, వాడిచ్చింది ఇదన్నమాట. సరేనా? సరే అయితే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ 2.3 whole to the power x is equal to 1000కి, తర్వాత 0.23 whole to the power of yని మళ్ళీ 1000కి, అలాగా 2 కండిషన్స్ తీసుకుంటాను అనమాట. ఓకేనా? చూడండి, 2.3 whole to the power of x is equal to 1000 అని రాసింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ కూడా లాగ్ అప్లై చేస్తాను. బోత్ సైడ్స్ అప్లైయింగ్ లాగ్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? లాగ్ 2.3 whole to the power of x is equal to లాగ్ 1000 అవుతుంది. ఓకేనా? ఇది ఎలా ఉంది? లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఉంది. సో ఎం ఫ్రంట్కి వస్తుంది అనమాట, అంటే ఎక్స్ ఫ్రంట్కి వస్తుంది. ఎక్స్ లాగ్ 2.3. ఓకేనా? చూడండి, 1000 ఏ విధంగా రాయొచ్చు? 10 tens are 100, 100 into 10 1000, అంటే 10 to the power of క్యూబ్ అని రాయొచ్చు. అంటే 10 క్యూబ్ అంటే ఏంటి? 10 into 10 100, 100 into 10 1000 అనమాట. ఓకేనా? సిన్స్ ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాం కదా, సో సిన్స్ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏంటి? ఎం లాగ్ ఏ. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం కదా, అది ఇక్కడ రాసింది సైడ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ ఎక్స్ ఇక్కడ నుంచి లాగ్ 2.3ని రైట్ సైడ్కి ఈక్వల్ టు రైట్ సైడ్కి పంపిస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ అవుతుంది, ఎక్స్ ఇంటూ లాగ్ 2.3. అయితే ఇప్పుడు ఏం చేస్తాను? ఎక్స్ మాత్రమే ఇక్కడ ఉంచి లాగ్ 2.3ని రైట్ సైడ్కి తీసుకొస్తాను అనమాట. సో చూడండి, ఇలా ఉంటుంది. లాగ్ డినామినేటర్లకు వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చినప్పటికి డినామినేటర్లకు వస్తుంది. చూడండి, లాగ్ 2.3. పైన ఏముంది? చూడండి, ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఇది కూడా ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఉంది కదా, సో 3 ఫ్రంట్కి వస్తుంది. సో 3 లాగ్ 10. ఓకేనా? ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ ఏమీ లేదు అంటే ఏంటి అంటే ఫార్ములాస్లో కూడా నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ లాగ్ కింద బేస్లో ఏమీ లేదంటే ఏంటి? ఇక్కడ 10 ఉందని మాట్లాడుకున్నాం, అవునా కదా? ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం మనం. సో లాగ్ 10 బేస్ 10 ఈ రెండు క్యాన్సిల్ ఏమొస్తుంది? 1 వస్తుంది అనమాట. చూడండి, అదే రాస్తాను ఇక్కడ నేను. 3 into 1 లాగ్ 2.3. చూడండి, 1 ఎలా రాశాను నేను? లాగ్ 10 బేస్ 10 అంటే బోత్ సైడ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి నేను 1 అని రాశాను అనమాట. ఇది ఏ ఫార్ములా? లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 by లాగ్ 2.3. ఓన్లీ ఎక్స్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తానంటే వై. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలాగా అన్ని టర్మ్స్ సైడ్కి లాగేసి ఎక్స్ ఎలా ఉంచానో వై కూడా అలాగే ఉంచుతాను అనమాట. చూడండి, వై రాస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు చూడండి, ఇందాక ఇక్కడ ఇది తీసుకున్నాము, ఇప్పుడు ఇది తీసుకుంటాను. ఓకేనా? 0.23 whole to the power of y is equal to 1000. Now applying log on both sides. బోత్ సైడ్స్ కూడా లాగ్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది. చూడండి, లాగ్ 0.23 whole to the power of y. ఓకేనా? లాగ్ 1000. ఓకేనా? ఇంతేనే కదా, బోత్ సైడ్స్ అప్లై చేసాం. ఇప్పుడు y ఫ్రంట్కి వస్తుంది. ఎలాగా? సేమ్ ఈ ఫార్ములా యూజ్ చేసి. సో y లాగ్ 0.23.
దీన్ని మారుస్తాం, నెక్స్ట్ స్టెప్లో మారుద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడే మార్చేద్దాం, 1000ని ఇక్కడే మార్చేద్దాం. ఏ విధంగా మారుస్తాం, 10⁻³ అని రాస్తాం. అంటే 10³ అంటే ఏంటి, 1000 కదా. సో log 10³ అని రాస్తాను నేను. ఓకేనా, ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం కదా, అది ఇక్కడ రాద్దాం. ఓకేనా, log a⁻m ఫార్ములా ఏంటి, m log a. ఓకేనా, ఇప్పుడు చూడండి 0.23 ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే చూడండి 0.23 ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే 2.3/10 అని రాస్తున్నాను. యాక్చువల్గా 0.23ని ఎలా రాస్తాం, నార్మల్ ఫ్రాక్షన్ కానీ 23/2 ప్లేసెస్ తర్వాత 0.2 ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి 100 అని రాస్తాం. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 పాయింట్ మాత్రమే మారుస్తున్నాను. ఓకేనా, చూడండి 2 పాయింట్స్ తీసేస్తే బై 100 వస్తుంది. నేను కేవలం 1 పాయింట్ మాత్రమే తీస్తున్నాను కాబట్టి 2.3/10 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా రాస్తున్నాను నేను. సో y log చూడండి 0.23 అంటే ఎలా రాస్తున్నాను నేను, 2.3/10 అని రాస్తున్నాను నేను. పక్కన రాసుకోండి, గుర్తుంటుంది ఎప్పుడైనా మరి. ఓకేనా, 2.3/10 ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్రంట్కి వస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి 3 log 10 బేస్ 10 ఏమీ లేదంటే ఏంటి, బేస్ 10 అనమాట. సేమ్ ఇక్కడ ఎక్స్ ఏ విధంగానే ఇక్కడ ఉంచి లాగ్ టర్మ్ అటువైపుకి తీసుకెళ్ళామో, సేమ్ y ఇక్కడ ఉంచి log 2.3/10ని రైట్ సైడ్ తీసుకొస్తాను అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ ఏమీ లేదంటే ఏంటి, ఇంటూ ఉన్నట్టు డినామినేటర్లో log 2.3/10. ఓకేనా, 3 ఇక్కడ బేస్ 10 రెండు క్యాన్సిల్ అయితే ఏముంటుంది, 1. అంటే ఇది ఏ ఫార్ములా, log బేస్ ఏ ఫార్ములా ఏమవుతుంది, 1 అనమాట. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 3/log 2.3/10. ఇప్పుడు ఏం చేస్తానంటే 1/x మైనస్ 1/y, దాంట్లో ఏం చేస్తానంటే x ప్లేస్లోని 3/log 2.3, y ప్లేస్లోని 3/log 2.3/10 అప్లై చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇవి నోట్ చేయండి, నెక్స్ట్ నేను అరెస్ట్ చేసి మళ్ళీ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు, 1/x మైనస్ 1/y. x ప్లేస్లోని 3/log 2.3, y ప్లేస్లోని ఇది పెడతాను అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/= ఎదురుగా ఉండాలి. ఓకేనా, దీని మెయిన్ డివిజన్ లైన్ ఎక్కడ ఉండాలి, = ఎదురుగా ఉండాలి. ఇది చూడండి x ప్లేస్లోని 3/log 2.3. ఓకేనా, నెక్స్ట్ చూడండి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను నేను. ఓకేనా, నెక్స్ట్ 1/, ఓకేనా, y ఏంటి 3/log 2.3/10. ఓకేనా, ఆల్రెడీ మనకి ఫ్రాక్షన్స్ తెలుసు. ఏం తెలుసు, కింద ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అయిపోతుంది. అంటే బాగా కింద ఉన్న డినామినేటరు పైన ఉన్న న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని రెసిప్రోకల్ అంటారు. ఓకేనా, చూడండి log 2.3 న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, చూడండి log 2.3/3 మైనస్ ఇక్కడ కూడా log 2.3/10 మళ్ళీ న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, log 2.3/10. ఓకేనా, ఇప్పుడు చూడండి నార్మల్ ఫ్రాక్షన్స్ మనం ఏ విధంగా అయితే సబ్ట్రాక్షన్ చేస్తామో ఇది కూడా అంతే. ఓకేనా, 3కి ఎల్సిఎం ఏంటి అంటే ఫ్రాక్షన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కింద 3 వేస్తున్నాను నేను. ఓకేనా, చూడండి అప్పుడు ఏమవుతుంది, log 2.3. ఓకేనా, ఎందుకని 3 1 టైమ్ 1 × log 2.3 log 2.3. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ బ్రాకెట్ పెడుతున్నాను నేను. ఓకేనా, ఎందుకు బ్రాకెట్ పెడుతున్నానో కింద స్టెప్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీకు. సరేనా, 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 × log 2.3/10 log 2.3/10. ఓకేనా, ఇది చూడండి ఎలా ఉంది, log a/b ఫార్ములా ఉందా. సో log a/b ఫార్ములా అప్లై చేస్తాను ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు డినామినేటర్లో 3 రాసాను, log 2.3 మైనస్ బ్రాకెట్లోనే రాద్దాం ఫార్ములా. log a/b ఫార్ములా ఏంటి, log a మైనస్ log b. ఇక్కడ a ఏంటి 2.3, b ఏంటి 10 అనమాట. సిన్స్ ఫార్ములా ఎలా రాసాం మనం, log a/b ఫార్ములా ఏంటి, log a మైనస్ log b. ఓకేనా,
చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మైనస్ తోని లాగ్ 2.3ని మళ్ళీ ఈ మైనస్ తోని మైనస్ లాగ్ 10ని నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ చేస్తాను అనమాట. ఓకేనా, చూడండి ఇవి కింద ఎరేస్ చేసేస్తున్నాను, మనకు కొంచెం అడ్డుగా ఉంటున్నాయి కదా. చూడండి ఇప్పుడు డినామినేటర్లో 3 లాగ్ 2.3. చూడండి దీని ముందు ఏమీ లేదంటే ఏంటి, ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాగ్ 2.3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ 10. ఓకేనా, చూడండి ప్లస్ మైనస్, చూడండి రెండింటికి డిఫరెన్స్ ఏం మార్చలేదు, డిఫరెన్స్ ఏమీ లేదు. ఇటు వచ్చి ఏంటి సైన్స్ ఒకటే డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అవుతాయి. లాగ్ 2.3 మైనస్ లాగ్ 2.3 ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది, లాగ్ 10/3. లాగ్ 10 బేస్ 10 కాదు, పక్కన 10/3. మనకు తెలుసు కింద బేస్లో ఏమీ లేదంటే ఏంటి 10 ఉన్నట్టు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 బేస్ 10/3. దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ a/b, సారీ లాగ్ a బేస్ a రెండు ఒక ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పైన ఏమవుతుంది 1/3 అవుతుంది అనమాట. ఓకేనా, ఇదంతా ఏంటి 1/x మైనస్ 1/y. చూడండి ఇక్కడ రాస్తాను, 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1/3. చూసారా, నాకు ఈక్వల్స్ స్ట్రైట్గా వచ్చినాయి. అంటే ఇదంతా కూడా ఈ సెక్షన్ ఇటువైపు ఉంచాను, ఈక్వల్ చేయవలసిన సెక్షన్ అంతా ఇటుపక్క ఉంచాను. నాకు ప్లేస్ లేక ఇక్కడ పక్కన రాసాను, కానీ ఇవి కూడా కిందే చేస్తాను, నేను నోట్బుక్లో అలాగే రాస్తాను నేను. ఓకేనా, సో ఫైనల్గాని దేర్ఫోర్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. చూడండి ఈక్వల్ టు ఎదురుగా డివిజన్ లైన్ ఉంది, అలా ఉండాలి, చక్కగా నీట్గా ఉంటే ఎప్పుడైనా మన నోట్స్ చూసుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా నాన్న, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.